నమస్తే. ఏదైతే జియో నంబర్ 4ని రద్దు చేయాలని జెప్పేసి గూడా ఈరోజైతే నిరుద్యోగులు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓయూ ఉదయ్ కుమార్ మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండన్న మరి ఈరోజు జియో నంబర్ 4ని రద్దు చేయాలని జెప్పేసి గూడా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. యెస్. అయితే మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం కాబట్టి, ఇవాళ జియో నంబర్ రద్దుని చేసి పాత పద్ధతిలోనే డీఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10థ్ క్లాస్ నుంచి లేదా 1 నుంచి డిగ్రీ పీజీకి రావాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు ఎంతో స్ట్రగుల్ చేయాలి. ఆర్థికంగా ఇబ్బందులుంటాయి, సామాజికంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత వీళ్ళు పని చేస్తేనే గాని ఇంట్లో ఎళ్ళే పరిస్థితి. అటువంటప్పుడు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు పీహెచ్‌డీ దాకా పోవాలి అంటే మరి ఇక్కడ ఏమన్నా యూనివర్సిటీలో ఏమన్నా మరి సంవత్సరానికి 60, 70 మంది అడ్మిషన్స్ వస్తున్నాయా పీహెచ్‌డీలు అంటే అది కూడా లేదు. ఇక పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఏసినప్పుడు 2, 3 కంటే ఎక్కువ లేరు. అనుకున్నప్పుడు మేమేమంటామంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీలో నేను నెట్ కొట్టిన. సెట్ వచ్చింది. సెట్ వచ్చినప్పుడు నేను స్టేట్‌కు ఎలిజిబుల్. ఏది డీఎల్‌కు. ఎందుకంటే నేను పీజీ వరకొస్తే పీజీలో పర్సనల్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని చెప్పుకోలేం. మన ఆత్మతో మనం యుద్ధం చేయాల్సొస్తది. అందులో నుంచి బయటపడ్డ తర్వాత ఒక సెట్ కొట్టుకున్నాక నేను డీఎల్ అయితే అనే కోటి ఆశలు నాకుంటాయి కదా! నాకు పీహెచ్‌డీ లేదు. కానీ పీహెచ్‌డీ వెయిటేజ్ మార్కులు ఎక్కిచ్చి డిగ్రీ, పీజీ టాప్ మార్క్స్ ఇచ్చినప్పుడు 100 మందిలో ఒక్కరే, ఇద్దరు టాప్ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మార్కులొస్తాయి. కానీ మరి మా బతుకులేం కావాలి? నాలాంటోళ్ళు క్లాస్‌లో 100 మంది అనుకున్నప్పుడు 98 మంది ఎటుకోవాలి? ఒకటో ఇద్దరు మినహాయిస్తే. మరి ఆ 98 మధ్య ఇంటి వెనక ఆర్థికంగా, సామాజికంగా, వెనకబాటుతనంగా అనేక రకాల సమస్యలుంటాయి. కాబట్టి ఇక్కడ మేమంటున్నాం సార్ పాత పద్ధతిలో నెట్టు, సెట్టు అర్హత ఉండి డీఎల్‌కి ఎట్లయితే ఎంట్రన్స్ ఇచ్చినావో అక్కడ పెట్టు. నీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే పీహెచ్‌డీ మ్యాండేటరీ పెట్టుకో. మేము కోరుతున్నదేంది? మా ఆవేదన నిరుద్యోగుల ఆవేదన యొక్క దుఃఖం మా రూపంలో ఉస్మానియా గడ్డ నుంచి ఓ బిడ్డలుగా ఈ లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మా గొంతునిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఎందుకు అంటే పరిచయం గతంలో రేవంత్ రెడ్డి హామీ గూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నిరుద్యోగులను ఆదుకుంటామని జెప్పేసి కూడా. ఆయన ఏం ఆదుకుంటాడు? మరి మొన్న 2025 జూన్ వరకు నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. అత్తకు లేదు, పత్తకు లేదు. ఓయూకొచ్చి 1000 కోట్లు ఇస్తా అన్నాడు. అంటే ఇవన్నీ నీటి మీద రాతలేనా? పూల తోటలు కావు గదా! నీటి మీద రాతలు, పూల తోటలుగా ప్రజల్ని నమ్మిస్తున్నాడు అనే సాక్ష్యం అనుకున్నప్పుడు ఏందిది ప్రజాపాలన? నేను నిరంకుశ ప్రభుత్వం కాబోతుందా? ప్రజలు హక్కు కోసం మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పేద బాధితులకు ఇల్లు కూలగొట్టిన సందర్భం. ఇల్లు కూలగొట్టినవంటే నువ్వు వాళ్ళ ఇల్లు ఇయ్యబ్బా! ఇప్పుడు నువ్వు తీసేసినావు. అది అక్రమం అని నువ్వన్నావు. మరి మిగతా వాళ్ళు ఓటేసి రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకొని లక్షలాది మంది కడు పేదరికంతోని కష్టం చేసే పీడిత వర్గాల వాళ్ళున్నారు. మరి వాళ్ళకేమిస్తావు? వాళ్ళకి ఉద్యోగం ఇస్తావా? ఇల్లు ఇస్తావా? ఆత్మగౌరవం ఇస్తావా? నువ్వు ఏ వర్గం నుంచి వచ్చినావు? రియల్ ఎస్టేట్‌తోనొచ్చినావా? చదువుకొనొచ్చినావా? మాకొద్దు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, పేద బిడ్డల కోసం నువ్వేమిస్తున్నావనే సాక్ష్యాన్ని నువ్వు నిరూపించు. ఇవాళ 2% పర్సెంటేజ్‌తోని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవు నువ్వు. మాలాంటి వాళ్ళ త్యాగము తెలంగాణ అంటే ప్రధానంగా మీరే కారణం. నిరుద్యోగులే కారణం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ కుర్చీ మీద కూర్చున్నట్టు. మరి ఎట్లా నిరుద్యోగుల నిరుద్యోగులను కారణము. ఆదుకుంటారు? నీకు ప్రవళిక హత్య కంటే ముందు ఎన్నో పోరాటాలు. కానిస్టేబుల్ మూవ్‌మెంట్ అయితేంది, డీఎస్సీ మూవ్‌మెంట్ అయితేనేమి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎన్ని నువ్వు ఉదయ్ ఓయూ ఏఎస్ఎఫ్ అనంటే యూట్యూబ్‌లో కొన్ని వందల వీడియోలు ఉంటాయి. నా ఒక్కనితోనే కాదు చాలామంది విద్యార్థి నాయకులు, మీడియా పర్సన్స్ కష్టపడ్డాం. కష్టానికి ప్రతిఫలం పేద ప్రజలకు, నిరుద్యోగులకు ఒక సదవకాశం దక్కి వాళ్ళ జీవితాలలో ఒక ఉద్యోగపు వెలుగు నింపుకొని తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకని కోటి ఆశలు కలలుగన్నాం. కానీ ఆ కలల మీద డీఎల్ రూపంలో నువ్వు భగ్నం చేస్తున్నావంటే ఇదేంది? దీన్నేమనాలి అని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఈ నేల మీద ఎవరు శాశ్వతం కాదు. కానీ పేద ప్రజలు, కష్టం చేసే పీడిత వర్గాల వాళ్ళకు మీరు మంచి ఉద్యోగాలిచ్చే సదవకాశం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో మీకు దక్కింది. ఆ దక్కే పద్ధతి వాళ్ళ ఉసురు తీసుకోకండి, వాళ్ళ పాపం తీసుకోకండి. జియో నంబర్ 4ను రద్దు చేయండి. డీఎల్‌ను పాత పద్ధతిలో పెట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకిచ్చిందో ఆ వాగ్దానాలు నెరవేర్చే విధంగా మీరు ముందడుగేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి అహర్నిశలు కష్టపడి ఇక్కడ చదువుకొని కోచింగ్ సెంటర్‌లో, యూనివర్సిటీలలో, లైబ్రరీలలో, గ్రంథాలయాలలో అనేక రకాల సామాజిక అంశాల పట్ల క్రియాశీలతను పోషించినటువంటి సందర్భాలు కాబట్టి, ఆ సందర్భాల్లో ఒక డీఎల్ రూపంలో నిరుద్యోగిగా ఉన్న మేమందరం ఉద్యోగాల కోసము, మేము హక్కు కోసం మాట్లాడుతున్న క్రమంలో జియో 4ని రద్దు చేసి పాత పద్ధతిలో డీఎల్‌ను ఎయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కూడా నెట్టు, సెట్టు అర్హత గతంలో ఎలా ఉందో ఈ సందర్భం కూడా అలా ఉండాలని ఈ సందర్భంగా మీకు ఏం తెలియపరుస్తున్నాను. జెప్తారన్న? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఏం జెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటింది. ప్రజా వ్యతిరేక విధానాలు వస్తున్నాయా లేదా అని ప్రజలు చూస్తా ఉన్నారు. మా కమ్యూనిస్ట్ పార్టీ దానికి అలయన్స్‌గా ఉన్నా ప్రజల కోపపు పీడిత వైపు ఉండేటువంటి రైట్ మాకున్నది. ఎందుకంటే ఏ పార్టీ ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో వాళ్ళతోనున్నాం గానీ ప్రజా సమస్యలకొచ్చే కాడికి ప్రజల కోసం మేము నిలబడతాం. ప్రజా గొంతుకై మేము నిలబడతాం.
అందుకే శ్రీశ్రీ ఒక మాట ఏమంటాడంటే, "కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకుతూ పో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు గూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? వీచే గాలి, ఉదయించే సూర్యుడు నీలో కసికసిగా ప్రవహిస్తుంది. నీ నెత్తురితో సహా ఈ సృష్టిలో ఏది చెల్లవున్నది ఆగిపోకూడదు" అని అంటాడు. అటువంటప్పుడు మేమెందుకు ఆగిపోతాం? నిరుద్యోగులు ఉన్నోళ్ళం ఉద్యోగాల కోసం చేసే సాహస పోరాటంలో ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది మంది పీడిత వర్గాలకు గొంతునిచ్చినటువంటి ఉద్యమ చైతన్య గడ్డ నుంచి పుట్టుకొచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి నీ ప్రజాపాలన ఏ రకంగా ఉందో ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజా చైతన్యాన్ని నింపుతాం, ప్రజా అవగాహన పెంచుతాం. నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, సబ్బండ వర్గాల జీవజాతుల కోసము మా ప్రాణాలు ఇచ్చి వాళ్ళ హక్కు కోసం నిలబడడానికి సిద్ధపడతాం. కాబట్టి జీవో నెంబర్ 4ని రద్దు చేసి పాత పద్ధతిలో డీఎల్ను నెట్ సెట్ ద్వారా మీరు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు ఎట్లా తెలియపరుస్తున్నాను. చేస్తున్నారన్న? మొన్న 100కు పైగా మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది రేవంత్ రెడ్డి. అవును. అంటే ఒకటి ఎట్లుంటదంటే, సరే మేము పార్లమెంటరీ పంతా. ఇప్పుడు నీ లక్ష్యంలో మా ఆశయం లేదనుకున్నప్పుడు, మీ ఆశయంలో మా లక్ష్యం ఉందనే భావన మాకుంటది. సరే ఇప్పుడు ఒక సాక్ష్యం ఏముంటది, మా ఇండ్లలకు పెన్నులు పోతే మా ఇండ్లలకు గన్నులు పోయినాయి కాబట్టి మా ఇండ్లలకు పెన్నులొచ్చినాయి అనే సాక్ష్యం ఎట్లొస్తదంటే, మా తాత ముత్తాతలకు చదువు లేదు. అణచివేత, పీడన, దోపిడీ, హింస ఎట్టి కష్టం చేసుకొని ఒకరి దగ్గర జీతం ఉండి మమ్మల్ని బతికిచ్చి నేను యూనివర్సిటీకి రావడం మొదటి తరం విద్యార్థిని. మరి మొదటి తరం విద్యార్థిని అనుకున్నప్పుడు నాకు సోర్స్ ఇక్కడ ఉండాలి. చదువుకోవడానికి పుస్తకాలు ఉండాలి, బట్టలు ఉండాలి. మంచిగా ఉద్యోగాలు చేయడానికి ఒక అవకాశం, స్టాండర్డ్ చదువు ఉండాలి. ఉన్నప్పుడు ఇప్పుడు అదన్నీ లేదు. నాకు ఆయుధం పట్టని అనివార్యత నా హృదయంలో ఉందనుకున్నాడు మళ్ళా నక్సలిజానికి పురుడు పోసే అవకాశం ఉంటదా? ఉండదా? ప్రాక్టికల్‌గా. ఇప్పుడు ఎవ్వరు గూడా గన్నుతోని ప్రజల కోసం విముక్తి దాటలో పడి నా ప్రాణాలకు తెగించని ఎవ్వరు పోరు. వాళ్ళేం జేస్తారు? ఇంటిని, వాకిలిని, పేరును, వ్యక్తిగత ఆస్తిని అన్నీ వదిలిపెట్టుకొని పేద ప్రజల కోసం నా ప్రాణం ఇస్తాను పోయి కనీసం వాళ్ళ పేరు లేకుండా చచ్చిపోయి శవాలుగా సాపల్లో చుట్టుకొనొస్తారు. సరే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతోమంది ఉసురు తీసుకున్నాడు ఆ దేశ నాయకుడు. అమిత్ షా అంటోడు. వానికి ఆ పాపం మొన్ననే ఏ రూపంలో. చెప్పిండు కదా! ఈ నెల 31వ తారీఖు వరకు అందరూ ఇప్పుడు లొంగిపోవాలి. మేడం నేనేమంటున్నానంటే, ఈ భారత రాజ్యాంగం మీద అందరం ప్రమాణం చేసి రాష్ట్రంలో భద్రత, రక్షణ, నిరుద్యోగం, ఉద్యోగాలు అవన్నీ ఇస్తామనేటువంటి సాక్ష్యాన్ని వీడు చూపించాలి. ఎవడు? ఓటేసుకున్నోడు. ఇప్పుడు నేను నక్సలైట్‌ని అయినా అనంటే నీ ప్రభుత్వం వైఫల్యం గదా! నాకు ఉద్యోగం ఇచ్చి, మంచి ఇల్లునిచ్చి, ఉపాధినిచ్చినప్పుడు నేను అక్కడ వైపు ఎందుకు చూస్తా? అమ్మో! నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నాకు నచ్చిన అమ్మాయి, నా మంచి లైఫ్ అని ప్రతి మనిషికి ఊహలు, కోరికలుంటాయి. నా కోరికను చంపుకొని అడవిలోకి గన్ను తీసుకొని పోయి ఒక్క తుపాకీ బుల్లెట్‌తో చచ్చిపోవాలనే అంత బలహీనత మనస్తత్వం గాదు గదా! ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఒక విలువ కోసము, ఒక సమానత్వ సోషలిస్ట్ స్వప్నం కోసం ప్రాణాలిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు. సరే ఈరోజు ఏదో రూపంలో ఉండొచ్చు. ఇప్పుడు నీకు 1967లో మొదలైన నక్సల్బరీ మూవ్‌మెంటు, 78లో జగిత్యాల జైత్రయాత్ర, 96లో భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట లేకపోతే వరంగల్ డిక్లరేషన్ సందర్భంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన అనేది అక్కడ పునాది నుంచి వచ్చింది. మనం హిస్టారికల్‌గా చూడాలి. 1969లో 369 మంది విద్యార్థుల అమరుల బలిదానాలు. ఇదంతా గూడా ఒక నక్సలిజం పునాదిగా, ఒక ఐడియాలజికల్ వార్‌తో బయటకొచ్చినాం. వచ్చినప్పుడు ఇవాళ అమిత్ షా లాంటోడు ఏది జేసినా గూడా నువ్వేం చెయ్యి భాయ్. ఇప్పుడు మాకు ఆయుధంతో సంబంధం లేదు. ఇప్పుడు నక్సలైట్ అన్నలు గూడా ఇక్కడికొచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రండి అని మేము కోరుకుంటున్నాం. కోరుకోవాలి గూడా. కానీ మీరేం జేస్తున్నారు? చంపడమే మీ ఆయుధం. మీకు ఆయుధం నీ చేతిలో ఉంది గాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇసిరేసి నేను కాల్చి చంపేస్తా అది మూర్ఖత్వం అయితది. ఎల్లకాలం నువ్వు ఉండలేవు. ఈ ఉసురు నీకు ఏ రూపంలో కాదు నీ తరతరాల వారసత్వానికి నీకు తగులుద్ది. ఎంతమందిని చంపుతావు అమిత్ షా నువ్వు? ఇదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదివాసి బిడ్డలకు ఉద్యోగాలివ్వు, ఇల్లియ్యి, ఆత్మగౌరవం ఇవ్వు, రక్షణనివ్వు. అక్కడ ఆయన జెప్తాడు ఒకాయన అమెరికన్ ఒక క్లింటన్ ఒక ప్రభుత్వ అధినేత ఏమంటంటే, "ఒక చెరువులో చేపలుంటే చేపలను చంపేయండి. ఆ నీళ్లు తోడేయండి. అక్కడ ఆదివాసీలు అంటే చేపలు అంటే ఆదివాసీలు. చెరువు అంటే నక్సలైట్స్." అన్న మీరు చూసిండొచ్చు ఏదైతే ఖమ్మం ఇష్యూకి సంబంధించి ఆడ 900 కుటుంబాలు రోడ్డు పాలైన పరిస్థితిలో కనీసం ఒక్క మావోయిస్ట్ కూడా వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలే. ఎవరు కూడా పోయి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా మావోయిస్టులు అంటే ఖమ్మం ప్రాంతమే గుర్తుకొచ్చేది. అయితే ఖమ్మం మావోయిస్టులని చెప్పడం గాదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు గూడా ఉన్నాయి. సిపిఐ, సిపిఎం వాళ్ళ డెమోక్రసీ వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళు పోయి మాట్లాడిన సందర్భాలు తర్వాత నేను చూసినాం. అయితే మనం ఎప్పుడు ప్రశ్నించాలంటే, ఇప్పుడు ఆ బాధితులకు నష్టమైందా? లాభమైందా? భవిష్యత్తులో వాళ్ళకుండే అవగాహన ఏమిటి అనుకున్నప్పుడు, వాళ్ళ పక్షాన ఎవరు నిలబడ్డరు అనే సాక్ష్యము పురలాంగ్‌లో మనకు తెలుస్తది. సరే ఆ 2, 3 రోజులు పోకపోవచ్చు. తర్వాతైనా వాళ్ళు వెళ్ళిండ్రు. కానీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ మనకు తెలవదు. 900 మందికి ఇండ్లు ఇచ్చిర్రా లేదా? నంబర్ 1. ఇవ్వకపోతే ఎర్రజెండా పార్టీ ఖమ్మం అంటేనే ఎర్రజెండా బిడ్డలుగా అనే సాక్ష్యం ఉంటది కాబట్టి, మరి ఈ ఎర్రజెండా బిడ్డలు 900 మంది కుటుంబాలకు ఏం చేసిరని వాళ్ళ గల్లని బట్టి అడిగే హక్కు మీకుంటది. కాబట్టి మనం దేన్నైనా కొంత కాలాన్ని టైం ఇచ్చి, టైం పీరియడ్ చూసి దాన్ని బట్టి
మన పోరాట స్వభావాన్ని, పోరాట హక్కును కూడా మనం నిలుపుదల చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తారో అక్కడ నైట్ లైఫ్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరెట్లా చూస్తున్నారు? నైట్ లైఫ్ అంటే ఎట్లుంటది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ నైట్ లైఫ్ అంటే నిరుద్యోగులు గౌరవప్రదమైన ఉద్యోగం ఇవ్వాలని మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కొంపదీసి నైట్ నైట్ లైఫ్ అంటే క్లబ్బుల్లో, పబ్బుల్లో, బజ్జీలో, పల్లిపట్టీలు అమ్ముకునేటువంటి ఈ పరిమిత మూర్ఖత్వం వద్దు. కేసీఆర్ గనక బర్రెలిత్తం, గొర్రెలిత్తం, శాపలిత్తం అనేటువంటి సూత్రం పెట్టిండు కదా! ఆ సూత్రానికి వారసత్వంగా నైట్ క్లబ్ పేరు మీద ఇటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ మాత్రం రేవంత్ రెడ్డి చెయ్యడు, చేయబోడు అనే విశ్వాసంతో ఉన్నాం. చేస్తే నువ్వు ఏ వర్గం నుంచి వచ్చినావో నువ్వు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరూ కూడా నైట్ క్లబ్‌లో బజ్జీలు అమ్ముకొని, క్లబ్బుల్లో అమ్మాయిలు, అబ్బాయిలుగా ఇవంతా రెస్టారెంట్‌లో వాళ్ళందరూ ఎట్లుంటారు? పేదోళ్ళు వాళ్ళంతా. కుటుంబాలు బాలేక వాళ్ళుంటారు. ఎవరైనా కోరుకుంటారా? అంటే ఎవరైనా హోటల్ యజమాని కావాలని కోరుకుంటారు కానీ, హోటల్‌లో స్లీపర్ కావాలని ఎవరు కోరుకుంటారు కావ్య? అంతే కదా! కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీరిచ్చినటువంటి వాగ్దానము కట్టుబడి ఉండాలి అంటే, వాళ్ళకు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత మీ అందరిపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే అది కూడా ఉద్యోగ అవకాశం అనుకోవచ్చా మరి? అక్కడ బజ్జీలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళు. ఉద్యోగం అని ఎందుకంటే నేనైతే అనను. ఉపాధి అన్నాడట కదా! ఉపాధి అంటే చూడాలి మరి. ఎన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తావు? ఎంత లైఫ్‌ను సాక్రిఫై చేసేటువంటి కుటుంబాలకు నీ విలువను నువ్వు ప్రకటిస్తావు. నీ ప్రభుత్వం ద్వారా అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ఎట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దానికి ఎంతవరకు కట్టుబడి ఉంటాడు? దానికి న్యాయాన్యాయాల ప్రక్రియ ఏంటి అనుకున్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడొచ్చని నా యొక్క అభిప్రాయం. ఎట్లా చూస్తున్నావు అన్న ఈరోజు నల్ల చదువు ప్రారంభిస్తున్నారు. ఏంటేంటి? ఎట్లా పనిచేస్తుందంట? కుకట్పల్లిలోనే నల్ల చదువు ఇప్పుడు ఆహా! ప్రారంభిస్తున్నారు. నేనేమంటా అంటే నువ్వేదైనా ప్రారంభించుకో ముఖ్యమంత్రి. ఇప్పుడు హైడ్రా అంటే చెరువులో ఇల్లు కట్టినోళ్ళను కూల్చేసుడు అని అన్నావు. వాళ్ళంతా పేదోళ్ళు, బడుగు జీవులు. బాధ్యతతోని వాళ్ళ ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారా వాళ్ళ రక్తపు చెమట నుంచి వచ్చిన సంపదతోని నువ్వు పాలిస్తున్నావు. మళ్ళీ వాళ్ళ రక్తానికి సాక్ష్యంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగం ఇయ్యాలి. వాళ్ళ ఇల్లు కూలగొట్టినవు. నువ్వు ఇయాల ఏది ప్రారంభించబోయినా కూడా మరి వీళ్ళ ఇండ్ల ప్రారంభానికి కూడా నువ్వు రావాలి. మరి నీకు దమ్ము ధైర్యం ఉందా అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము. అంతే కదా! ఇప్పుడు మేమేమంటున్నామంటే హైడ్రా పేరు మీద చాలా చెరువులలో ఇండ్లు కూలగొట్టినావు. ఓకే. అది అక్రమం అనుకుందాం. మరి నీకు సక్రమం అనే దృష్టి నీకున్నప్పుడు మరి సక్రమంగా ప్రజలందరూ వాగ్దానాలు చేసి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చినాం అనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా! ఇండ్లు ఇవ్వాలి. ఆదుకుంటామంటున్నారు నువ్వు కదా! నిరుద్యోగులు ఇందిరమ్మ ఇల్లు ఆదుకుంటాము. ఇస్తామని మీకు చెప్పేసి. ఒక విషయం చెప్తా కావ్య. 1955 కావచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు అక్కడ ఉండేటువంటి భూ నిర్వాసితులందరూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం చేరవేసి వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులిస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం, మీకు మంచి జీవితం ఇస్తాం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాము, అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అందిస్తామనేటువంటి భ్రమను కల్పించిండ్రు అప్పుడు 1955లో. బట్ ఇప్పటికీ కూడా ఆ బాధితులకు, ఆ కష్టం చేసే పీడిత వర్గాలకు ఎటువంటి నష్టం లేదు. ఎవడైనా ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు. 5 ఏళ్లలో కల్పిస్తాం, పులిపిస్తాం అని అంటాడు. కానీ తర్వాత నువ్వు ఇవ్వకపోతే నీకు జరిగే ప్రమాదము ఎదుర్కొనేటువంటి పేద వర్గాలకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జియో 4 ఉందనుకో ఉదాహరణకు. జియో 4 ఏసీ రూమ్‌లలో పుట్టుకొని పీహెచ్‌డీ పూర్తయినోనికి ఏం కాదు. ఎందుకంటే వానికి వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఏసీలో పుట్టి పెరిగి ఉన్నతంగా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ నాలాంటి గుడిసెలలో పుట్టి, గుడిసెల్లో పెరిగి, గుడిసెను నమ్ముకొని, గుడిసె నుంచి ఇల్లు కావాలంటే ఎన్ని పైసలైతే ఈరోజు ఇల్లు కట్టుకోను. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవడానికే నా శ్రమను, నా జ్ఞానాన్ని ధారపోస్తే నేను డిగ్రీ ఎట్లా చదవాలి? పీజీ ఎట్లా చదవాలి? నేను పీహెచ్‌డీ దాకా పోవాలి. ఇప్పుడు నేను పీజీ దాకా వచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ నాది డిపార్ట్మెంట్ సోషల్. నేను పీజీ దాకా వచ్చిన. నాకు సెట్ ఉంది. నాకేం ఆశ ఉంటది? హమ్మయ్య! రేపు డీఎల్ ఏస్తాడు. జూన్ 25కు ఉద్యోగం ఏస్తాడు. డీఎల్ అబ్బా! నాకు 5, 10 పోస్టులు పెడితే నా ఆసక్తి చూడు. నాలాంటోళ్ళు లక్షల మంది ఉంటారు. ఉన్నప్పుడు నాకు ఉద్యోగం వస్తది అనేటువంటి ఆశ కొన్ని కోట్లు పెట్టినా దొరకదు. అప్పుడు నేనేం చేస్తా? ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు గిసొంటి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఉంది. లేకపోతే చిక్కట్లు ఉంది. కొంత అప్పు తెచ్చుకొచ్చుకొని ఒక 2 సంవత్సరాలు ఒక రూమ్‌లో వండుకుంటా మంచిగా చదువుకుంటా. కానీ నువ్వు ఎప్పుడైతే జియో 4 పేరుతో పీహెచ్‌డీ వాళ్ళకి 25%, పీజీ డిగ్రీ వాళ్ళకి 50%, 40 మార్కులు ప్రాక్టికల్‌కు, ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు 10 మార్కులు ఇంటర్వ్యూ అంటే మరి నేనేం కావాలి? నా 2 సంవత్సరాల కాలం. ఇప్పుడు నాకు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటది. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నా కుటుంబము ఆత్మగౌరవంతో బతకాలి. నా కొడుకు ఓయూలో చదువుకుండనే సాక్ష్యము నా తల్లిదండ్రులు గొప్పగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ నేను కలను నిజం చేయాలి అంటే నువ్వు తీసుకొచ్చిన జీవితాల వల్ల, జీవో వల్ల నా లైఫ్ రోడ్డున పడ్డట్టే. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నా. నైట్ క్లబ్ పేరుతో నువ్వు ఉన్నతమైన ఉద్యోగం అది ఏ స్ట్రాటజికల్‌గా తీస్తావు? పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ అయిపోయినోళ్ళకి ఏ ఉద్యోగం ఇస్తావు? ఇంటర్మీడియేట్ అయిపోయినోళ్ళకు, డిగ్రీ అయిపోయినోళ్ళకు, పీజీ అయిపోయిన పీహెచ్‌డీ వాళ్ళకు. నైట్ క్లబ్‌లో కల్పించే అవకాశాలేంది? ఇప్పుడు నువ్వు రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి మాకు అవకాశాలు ఇస్తున్నప్పుడు, నువ్వు ఇల్లు కూలగొడుతున్నావు, హైడ్రా పేరుతో చెర్లలో అన్నీ చేస్తున్నప్పుడు, మరి నువ్వు రక్షించే బాధ్యత మాదే కదా! మేము 4,00,00,000 మంది పీడిత ప్రజానికానికి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత.
మేము మీకు అవకాశం కల్పించినప్పుడు నిరుద్యోగుల కోసం నువ్వేం చేస్తావు? రైతుల కోసం నువ్వేం చేస్తావు? మహిళల కోసం, సబ్బండ వర్గాల జీవితాల కోసం, వాళ్ళ ఇండ్ల కోసం, వాళ్ళ హక్కు కోసం నువ్వేం చేస్తావో నువ్వు నిరూపించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. కాబట్టి ఈ ఉందా సందర్భంగా అన్న మీకేమైనా నమ్మకం ఉందా మరి మీ కలలు సాకారం అయితే అనుకుంటున్నారా? నమ్మకం అంటే ఈ ప్రపంచ చరిత్రలో వాగ్దానాలు ఇచ్చి చాలా మంది వాగ్దానాలు ఇస్తారు. మాకియావెల్లి ఒక మాట అంటాడు. ఇందాక ఎక్కడో మాట్లాడినట్టు. మాకియావెల్లి ఏమంటాడంటే వాగ్దానాలు ఇవ్వండి కానీ అమలు చేయకండి. మేధావుల సలహాలు వినండి కానీ పాటించకండి. మైనారిటీ వాళ్ళను కొంతమందిని చంపండి. మెజారిటీ ప్రజలను భయపెట్టడానికి. ది ప్రిన్స్ ఆఫ్ ద బుక్‌లో రాస్తాడండి. నాకు ఇప్పుడేమనిపిస్తది తెలుసా కావ్య? ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా నాయకుల యొక్క విధానాలు చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, మాకియావెల్లి ఒక చాలా వందల సంవత్సరాల కింద రాసిండు గదా! ఆ రాత అనేది ఇప్పుడు పాలనాపరమైన విషయానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు రాయొచ్చు అట్లా పిచ్చోడా అని నేను అనుకున్నాను. మనం పిచ్చోళ్ళం. ఎందుకు పిచ్చోళ్ళం తెలుసా? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళే వచ్చి యూనివర్సిటీలను పట్టించుకోలే, నిరుద్యోగులను పట్టించుకోలే. ఇది నిరక్ష ప్రభుత్వం అని ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టి డాన్సులు వేసిన సాక్ష్యాలుగా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలైంది. నీకు 2025 జూన్ వరకు నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను అప్పుడు మాట్లాడాను. రాహుల్ గాంధీ కూడా చికటపల్లికొచ్చి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయినప్పుడు నువ్వు 6 గ్యారంటీలు స్ట్రాటజికల్‌గా ఎప్పుడైనా ఒక ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి అంటే స్ట్రాటజికల్ డేటా ఉండాలి. 2.5 సంవత్సరాలు అయిందనుకున్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎన్నేసిండు. ఆయన 70,000 ఉద్యోగాలు ఏసినామని ప్రకటించిండు. ఇంక బుద్ధుండాలే వీళ్ళకేమన్నా. కేసీఆర్ ఏసిండు. సరే అవకతవకలైనయి ఓడిపోయిండు అనుకుందాం. కానీ నువ్వెన్ని నోటిఫికేషన్స్ ఏసినావు? నువ్వెంతమందికి ఉద్యోగాలు కల్పించినవు? ఎన్ని అవకాశాలు కల్పించినవు? అనేది కూడా స్ట్రాటజికల్‌గా తీసినప్పుడు ఈయన బయటపడతాడు. కాబట్టి 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలన ఉంది అనుకునడం కంటే, ఆ భ్రమలో బతకడం కాదు గానీ, భ్రమను బ్రేక్ డౌన్ చేయాలంటే మనలాంటోళ్ళు, మీలాంటి కావ్య లాంటి వాహిని టీవీ ఒక మంచి జర్నలిస్ట్ మీరు. ఇటువంటి వాళ్ళు లేదా నాలాంటి విద్యార్థి నాయకులు కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మన గొంతుకనిస్తూ పేద వర్గాల కోసం కష్టపడే పోరాటం చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఇనవు. మనము అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనుకున్నప్పుడు మీలాంటి మాలాంటోళ్ళు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు కావ్య? ఇదే ఉస్మానియా గడ్డ నుంచి ఇప్పుడు నీకేం బాధ? నాకేం బాధ? ఎవరి కోసం? ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా. ఆ మీడియా మీ రూపంలో కావ్య రూపంలో ఒక అవకాశం ఉన్నప్పుడు, ఒక ఉదయ్ రూపంలో గొంతుకై ఉందనుకున్నప్పుడు నిరుద్యోగుల కోసం జియో 4ను రద్దు చేయాలి. పాత పద్ధతిలో డిఎల్ ఇయ్యాలి. అనుకుంటున్నారా? రద్దయితదంటారా? పోరాటం చేస్తే అయితది. ఇప్పుడైతే ఒక సూచకంగా ఏం చేసినాము, అది రిలీజ్ అయితే చేసినాము. రిలీజ్ చేసి వాళ్ళ హక్కు కోసం మేము నిలబడ్డామనే సాక్ష్యం నిరూపించినాము. ఒకవేళ వాడు తను చేయకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పిలిపించి సమీక్ష చేసి లోటుపాట్లు తెలుసుకోకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అన్ని విద్యార్థి సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక భవిష్యత్ కార్యాచరణలో జీవో నెంబర్ 4ను రద్దు చేసేటువంటి ప్రయత్నం జరగాలని పెద్ద ఎత్తున కొట్లాడే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రైట్ చూసారు కదా! ఏదేమైనా కూడా జియో నంబర్ 4 రద్దయ్యే వరకి మా పోరాటం మాత్రం ఆగదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.